అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఇంత మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినట్టుకు మనం చాలా సంతోషపడాలి చాలా గర్వపడాలి అగో ఎందుకు అట్లా అంటున్నామని అంటారా నిజంగా రికార్డు బద్దలు కొట్టిండు మన ముఖ్యమంత్రి రికార్డు నిజంగా హాఫ్ సెంచరీ క్రియేట్ చేసి రికార్డు బద్దలు కొట్టిండు సౌత్ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి పోలేదట 20 నెలల పొద్దుల ఈ 20 నెలల పొద్దులో 49 సార్లు మళ్ళీ ఇంకా 50వ దగ్గర పడతా ఉన్నది ఆగస్టు 5, 6, 7 తారీఖులల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి పోనున్నాడు 5వ తారీఖు పోయి 3 రోజులు ఆడనే ఉన్నాడు ఇక దీంతో మొన్న దాంతో 49 సార్లు అయింది కదా మొన్న అది కులగరణ సర్వే అని చెప్పేసి ఏఐసిసి మీటింగ్లో పెద్దలను కలిసేటందుకు పోయి వివరించేటందుకు పోయారు కదా దాంతో 49 సార్లు అయింది ఇదేంతో 50వ ఇక ఆగస్టు 5, 6, 7 తారీఖులలో ఢిల్లీలోనే ఉండనున్నారు రేవంత్ రెడ్డి ఊ అంటే ఢిల్లీకి పోతాడు ఆ అంటే ఢిల్లీకి పోతాడని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఒకవేళ జాతీయ పార్టీలను గెలిపించినట్లయితే మన పరిస్థితి ఏంది అనేది కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు ఏది కావాలన్నా చెలో ఢిల్లీ కనీసము నీళ్ళు తాగాలన్నా చెలో ఢిల్లీ ఊపిరి పీల్చుకోవాలన్నా చెలో ఢిల్లీ అన్నం తినాలన్నా చెలో ఢిల్లీ కూసోవాలన్నా చెలో ఢిల్లీ తుమ్మాలన్నా చెలో ఢిల్లీ దగ్గాలన్నా చెలో ఢిల్లీ ఇగో ఇట్లాంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు అట్లా చెప్పుకుంటూ వచ్చినట్టుగానే ఊ అంటే ఢిల్లీ కురుకుడు ఆ అంటే ఢిల్లీ కురుకుడు ఇక్కడ మంత్రివర్గం క్యాబినెట్ విస్తరణ జరగాలంటే ఢిల్లీకి పోవాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలంటే ఢిల్లీకి పోవాలి ఆల్రెడీ అక్కడ సరే ఢిల్లీ అధిష్టానాన్ని అనడానికి లేదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు లేట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే మొట్టికాయలు వేసింది ఢిల్లీ అధిష్టానం ఇంకా ఏ కార్యక్రమం సీమ చిటుకు మనాలన్నా శివినాజ్ఞ లేనిదే సీమైనా గుట్టదని అంటారు కదా ఢిల్లీ అధిష్టానం ఆదేశాలు లేనిదే ఈయన ఢిల్లీకి పోందే తెలంగాణలో ఏ పనులు కావు ఇక మరి తెలంగాణలో ఏం పనులు అయినాయో మీరే కింద కామెంట్లలో పెట్టుండ్రి ఆయన స్వలాభం కోసం సొంత లాభం కోసమే ఢిల్లీకి పోతా ఉన్నారు పోయిన 46 సార్లు ఢిల్లీలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పటికి కూడా పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ కలవకపోయినప్పటికల్లా మల్లికార్జున ఖర్గేను లేకపోతే వేణుగోపాల్ను ఇంకో కొంతమందిని కలుస్తుండే కానీ అసలు రాహుల్ గాంధీ అయితే 1.5 పొద్దు నుంచి మొన్న ఏఐసిసి మీటింగ్ కంటే ముందుగా 1.5 పొద్దు నుంచి అపాయింట్మెంట్ ఇవ్వలేదట రేవంత్ రెడ్డికి ఈ ముచ్చట కర్ణాటక సీఎం సిద్ధరామయ్యనే బయట పెట్టిండు 1.5 పొద్దు నుంచి నాకు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టిండ్రు ఇక మరి మన ముఖ్యమంత్రి గారేమో నేను పోయినప్పుడల్లా రాహుల్ గాంధీని కలిసి వస్తున్నా 24 గంటలు నాతో ఫోన్లోనే టచ్లో ఉంటారు పోయినప్పుడల్లా ఫోటో దిగాల్సిన అవసరం ఏమున్నది ఫోటో సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి మాట్లాడిరు కదా మొత్తం మీద సిద్ధరామయ్య అసలు ముచ్చట బయట పెట్టే వరకల్లా అయ్యో బూమరాంగ్ అయిందే అని చెప్పేసి నాలుక కరుచుకున్నారట రేవంత్ రెడ్డి అనుచరులు ఈ పరిస్థితి ఉన్నది మొత్తం మీద హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకొని ఉన్నారు ఇక మరి ఇంత పెద్ద ఘనకార్యం సాధించినందుకు మన తెలంగాణ ప్రజలందరం మనం కంపల్సరీ సంబరాలు చేసుకోవాల్సిందే 5వ తారీఖు నాడు రెడీగా ఉండండి అందరూ సంబరాలు చేసుకోవాలి అందరం సంబరాలు చేసుకోవాలి ఎందుకు సంబరాలు చేసుకోవాలి అని అంటే 50వ 20 నెలల్లో సౌత్ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి క్రియేట్ చేయని ఏ ముఖ్యమంత్రి సృష్టించని ఘనతను సృష్టించిండ్రు ఏ ముఖ్యమంత్రి కొట్టని రికార్డును బద్దలు కొట్టిండ్రు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకనే మీరు ఢిల్లీకి సార్వారాటు ఢిల్లీకి వంగనే 50వ చెలో ఢిల్లీ కార్యక్రమం పేరిట అందరం సంబరాలు చేసుకోవాలి మరి 50 సార్లు పోయి ఏం తెచ్చిర్రయ్యా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడిర్రా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఒరగబెట్టిర్రా లేకపోతే ఆయన పనులు ఆయన ఏమైనా చేసుకున్నాడంటే ఇక అది ఆయన సీక్రెట్ మనకి ఏం తెలియదు మనకు అవసరం లేదు కానీ మరి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఒరగబెట్టిండ్రా తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి అటు ఢిల్లీ అధిష్టానానికి చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రా అంటే ఏమీ లేదు 6 గ్యారంటీలు అటుకెక్కినాయి ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ డ్రామాలు ఏమైనాయి సార్ 6 గ్యారంటీలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషను ఏమైనాయి సార్ 420 హామీలు అంటే ఫోన్ ట్యాపింగ్ ఏమైంది సార్ ఇంకా ఏ హామీ అమలు చేస్తలేవని అంటే ఫార్ములా ఈ కార్ రేసు ఇట్లాంటి అంశాలను ముంగడ పెట్టుకొని ముందడికి పోయినరు
మెయిన్ టార్గెట్ మెయిన్ ఎజెండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకేమీ లేవు. ఆయననే చెప్పుకున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? నా ప్రధాన ఎజెండా కక్ష సాధింపే, కేసీఆర్ మీద కక్ష సాధించడమే నా లక్ష్యం, నేను కక్ష సాధింపు కోసమే ముందడి పోతా ఉన్నా, ప్రజలకు సేవ చేసేందుకు రాలేదు అధికారంలోకి అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్లు కూడా నా సొంత లాభం కోసమే చేస్తున్నా అన్నట్లు కూడా చెప్పారు చిట్ చాట్ లో. మొత్తం మీద 50వసారి ఢిల్లీకి వెళ్ళనున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది బిగ్ బ్రేకింగ్, ఇది అసలు రికార్డు బ్రేక్. మొత్తం మీద గిన్నీస్ బుక్కోలు లెంకలాడుతురట. మరి ఇంత రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు కాబట్టి బుక్కులు ఎక్కించుకోవాలని చెప్పేసి లెంకలాడుతూ ఉన్నారట. మరి ఎవరి అన్న మనోభావాలు దెబ్బతినగిల్లా మామూలుగా మాట్లాడిన మాటలే ఇవన్నీ, ఎందుకంటే గిన్నీస్ బుక్ ముచ్చట తీసిన కాబట్టి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనమైతే సంబరాలకు సిద్ధంగా ఉండాలి. ఓవుల్లా ఏమంటున్నా తెలంగాణ ప్రజలారా, 50వసారి మన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నందుకు గాను, మళ్ళీ ఉత్తి చేతులతోనే రిటర్న్ వస్తున్నందుకు గాను మనం సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.